ఈరోజు మాజీ ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత జై భీమ్రావు పార్టీ అధ్యక్షుడు జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి మీద పరువు నష్టం కేసు వేయాలని మహాసేన మొత్తం కమిటీ అంతా నిర్ణయించడం జరిగిందండి. దీనికి కారణాలు ఏంటనేది మీకు చూపిస్తాను. అలాగే ఈ ముందడుగు ప్రజా పార్టీ మాజీ అధ్యక్షుడైన జాడ శ్రవణ్ కుమార్ గారి గురించి కూడా, శ్రవణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రెడ్డి గారు అంటున్నారని మీరు అడగొచ్చు. దానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇస్తాను. దయచేసి ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. మేము చేసే పని కరెక్టా కాదా. ఎందుకు చెప్తున్నాను ఇదంటే అండి, జనరల్గా మనకి ఏదైనా కష్టం వచ్చింది, ఒక నష్టం జరిగింది, మనం కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళాలన్నప్పుడు మనం కోర్టుకు వెళ్ళి ఒక అడ్వకేట్ గారిని పెట్టుకుని వారికి మన కేసు వివరాలన్నీ చెప్తామంటే నాకు ఇలా నష్టం జరిగింది, పలానా చోట ఇలా గొడవ జరిగింది, లేదా ఇలా దాడి చేశారని ఆ వివరాలన్నీ ఆ లాయర్ గారికి ఇస్తాం. చాలా కేసుల్లో కొద్దిమంది లాయర్లు ఏం చేస్తారంటే అండి, మనం డబ్బులు ఇచ్చి పెట్టుకున్న లాయర్ కూడా అవతల వ్యక్తి కనుక పెద్దోడైతే, డబ్బునోడైతే వాళ్ళతో కుమ్మక్క అయిపోతూ ఉంటారంట. కొద్దిమంది లాయర్లు, అందరిని అంటలేదు, కానీ కొద్దిమంది మాత్రం అవతల వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మనం ఎవరికైతే కేసు ఇచ్చామో వాళ్ళనే ఓడిస్తారట. ఈ జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా నా విషయంలో అదే చేసాడండి. అది చేయటమే కాకుండా ఇప్పుడు ఈ రోజున నన్ను చాలామంది విమర్శలు చేస్తున్నారు. నాకు జనరల్గా వైసీపీ వాళ్ళు చాలా విమర్శలు చేస్తారు, లేనిపోయిన మాటలు చాలా సృష్టించారు, తప్పుడు కేసులు చాలా పెట్టారు, జైల్లో పెట్టారు, అవన్నీ ఓకే, పడతాను నేను, ఎందుకంటే వాళ్ళ మీద ఫైట్ చేశాను కాబట్టి. కానీ కొద్దిమంది చేసే విమర్శ, ఇతను నా గురించి ఒక వీడియో మాట్లాడాడు, ఆ వీడియోలో ఇతను మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇతనికి ఒక విషయంలో నేను నా కేసులు పట్టుకెళ్ళి, ఏమండి నా మీద గవర్నమెంట్ ఇలా తప్పుడు కేసులు పెట్టింది, మీరైతే ఏదో ఎస్సీల కోసం ఏదో పోరాడుతున్నాను అంటున్నారు కదా, ఫీజు ఎంత అయితే అంతే ఇచ్చేస్తాను, జనరల్గా నా కోసం పోరాడండి అని ఇచ్చినప్పుడు ఆ కేసులు చూస్తున్నాను, రాజేష్ కేసులు నేనే చూస్తున్నాను, రాజేష్ లాయర్ని నేనే, కానీ రాజేష్ నేరస్తుడు అని ఆ లాయరే అబద్ధం చెప్పాడు అనుకోండి, ప్రజలు నమ్ముతారు కదా. అదే వైసీపీ వాళ్ళు వచ్చి 100 చెప్పుకోమనండి, ఎవడు నమ్ముడు. వాళ్ళు 2 సార్లు నా మీద హత్య ప్రయత్నాలు చేసుకున్నారు, అయినా రాజేష్ వీరుడు కాబట్టే వైసీపీ అతని మీద దాడులు చేస్తుంది అన్నారు, అంతే తప్ప నాకు అది డ్యామేజ్ కాదు. కానీ ఇతను మళ్ళీ నా సాటి కులస్తుడు అయ్యుండి, నా లాయర్ అయ్యుండి అతను తప్పులు అబద్ధాలు చెప్తూ ఉంటే ప్రజలు నమ్ముతున్నారని కొద్దిమంది నాకు చెప్పడం జరిగింది. గతంలో కూడా ఒకసారి ఇతనికి చెప్పాను, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు ప్రూవ్ చేసుకో జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి, ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకుంటావా అని చెప్పాను. మరి అతను అప్పటి నుంచి ఏం మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయాడు. ఎందుకయ్యాడో నాకు తెలియదండి, కానీ ఇప్పుడైతే మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాను. అసలు ఎవరు ఈ జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి అంటే, ఇతను 2017లోనూ అనుకుంటా ప్రతిపాడు కోర్టులో, అంటే కాకినాడ జిల్లా ప్రతిపాడు కోర్టులో జడ్జిగా చేసేటట. మరి కారణాలు ఏంటో తెలియదు, సడన్గా జడ్జి పోస్ట్ పోయింది, అతనే వదిలేశాడా, పైనుంచి ఎవరైనా తీసేశారా ఏంటనేది నాకైతే తెలియదు. అతను బయటకు వచ్చిన వెంటనే ముందడుగు ప్రజా పార్టీ అని పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఈ రోజున జై భీమ్ అంటున్నాడు, అంబేద్కర్ అంటున్నాడు, ప్రతి చోట అంబేద్కర్ గారినే వేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ గారు అనేది, అంబేద్కరిజం అనేది బాగా ఫేమస్లోకి వచ్చింది, యూత్ బాగా అట్రాక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ గారిని ఎత్తుకున్నాడు. మరి నిజంగానే ఇతను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారికి అనుకూలమైన వ్యక్తి, అంబేద్కరిజం గురించే ఉండుంటే అసలు ఈ పార్టీ ఎందుకు పెడతాడు? ఇక్కడ ఎక్కడ అంబేద్కర్ గారు ఉన్నారండి? ఇవాళ అంబేద్కరిజం గురించి చాలా ఎక్కువ చెప్తున్నాడు జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి ఎందుకంటున్నాను కూడా చూపిస్తాను మీకు, దానికి ఒక ఆధారం ఉంది నా దగ్గర. ఏమంటే ఇక్కడ ఎక్కడ కూడా అంబేద్కర్ గారు లేరు. ఆ పార్టీ పెట్టాడు, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ పార్టీ మార్చాడు, వేరే పార్టీ పేరు పెట్టుకున్నాడు, ఓకే, అందరూ ఒక రకంగా ఉండరు కదా, ఎవరి పనాలు చేసుకోవచ్చు, తప్పలేదు. ఇప్పుడేమో ఇగో జై భీమ్ భారత్ పార్టీ ప్రెసిడెంట్ జాడ శ్రవణ్ కుమార్ అట. ఎవడన్నా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారేవాడిని చూశాను, కానీ ఉన్న పార్టీకి పేర్లు మార్చేవాడిని ఇతన్నే చూశాను నేను. ఇప్పుడు కొత్తగా అంటే మొన్నటిదాకా ఇతను జై భీమ్రావు పార్టీ, జై భీమ్ భారత్ పార్టీ, జై భీమ్ యాక్సెస్ జస్టిస్ చాలా పెట్టాడు, 1-2 కాదండి, దాదాపు 4-5 సంస్థల్లో 4-5 పార్టీ పేర్లు మార్చుకుంటూ వచ్చాడు. అవి ఓకే, అతని ఇష్టం, అతనికి నచ్చింది పెట్టుకుంటాడు. ఈసారి ట్రెండ్ ఉంది కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ ట్రెండ్ కాబట్టి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు. కొన్ని రోజులకి ఎవరైనా ఒక సినిమా నటుడు ట్రెండ్ అయితే మళ్ళీ ఆయన పేరు పెట్టుకుంటాడేమో, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఎవరైనా ట్రెండ్ అయితే ఆయన పేరు పెట్టి మార్చుకునివ్వండి, అది అతని ఉద్దేశం, గెలిచేది లేదు చచ్చేది లేదు కాబట్టి ఏమైనా మార్చుకునివ్వండి. కానీ ఇతను గత ప్రభుత్వ హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో వైసీపీ చేసిన దాడులు, అన్ని దాడులు, నేను వైసీపీని వదిలేయడానికి కూడా కారణం అదే. దళితుల మీద దాడులు చేసింది, రాష్ట్రం మీద దాడులు చేసింది, రాష్ట్ర అభివృద్ధి మీద దాడులు చేసింది, శిరోమండనాలు, దళిత డాక్టర్లు చంపే డెడ్ బాడీ డోర్ డెలివరీలు 1-2 కాదండి,
చాలా ఘోరంగా బిహేవ్ చేసింది వైసీపీ పార్టీ. అందుకే ఆ పార్టీ గెలుపులో ఉన్నా కూడా నేను బయటకు వచ్చాను, వాళ్ళు చేసిన ఆ పనులు నచ్చక. అప్పుడు ఇతను కూడా నేను దళితుల వైపు మాట్లాడతాను, నేను దళితులకు అలా చేస్తాను ఇలా చేస్తాను అప్పుడు చాలా కబుర్లు చెప్పేవాడు. అయితే మీ అందరికీ తెలియని ఒక వాస్తవం చెప్తానండి. ఈరోజు ఇతను 2019లో వచ్చాడు, నాకు తెలిసి అప్పుడు ఎవరికి తెలియదు ముందడుగు ప్రజా పార్టీ అనేది ఎక్కడ ఉండేది కూడా ఎవరికి తెలియదు. కానీ మేము ఒకసారి మహాశాన్ నుంచి చేబ్రోల్లో, అంటే పెటాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం చేబ్రోల్ గ్రామంలో ఒక దళిత రైతు చనిపోయాడు. దానికి కారణం అతను 4 ఎకరాలు జగన్ రెడ్డి ఇళ్ల స్థలాలకు లాక్కున్నాడు. చనిపోయాడనే కారణంతో మేము వెళ్ళి అక్కడ పోరాటం చేసాం. పోరాటం 36 గంటలు ఎడతెక్కకుండా అక్కడే కూర్చొని ఉన్నాం. ఈ 36 గంటల్లో దాదాపు 1000-2000 మంది పోలీసులు వచ్చారు. కానీ మేము చేసేది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చేసాం కాబట్టి మమ్మల్ని ఏం చేయలేపారు. అయితే ఓకే, దాని తర్వాత మా మీద కేసులు పెట్టారు అనుకోండి. కరెక్ట్గా మేము అక్కడ ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు, ఆ పోరాటంలో ఉన్నప్పుడు ఒక తమ్ముడు నాకు తెలిసి మా ఊరే ప్రభురాజు, కావాలంటే అడగండి. ఆ ప్రభురాజు అనే కుర్రోడు ఫోన్ పట్టుకొచ్చి, అన్న మీరు చేసే పోరాటాన్ని సోషల్ మీడియాలో చూస్తున్నారట, ఈయన జడ్జి గారు, ఈయన మీతో మాట్లాడతారట అని ఫోన్ ఇచ్చాడు. హలో అన్నాను. హలో అంటే ఇతనే మాట్లాడాడు. సార్ నా పేరు పలానా అండి, నేను జడ్జిగా చేశాను, మీ ప్రతిపాడులో కూడా కొన్ని రోజులు నేను జడ్జిగా చేశానండి, మీరు చేస్తున్న పోరాటం అసలు అద్భుతంగా ఉందండి, చాలా మంచి పోరాటం చేస్తున్నారండి, అప్రిషియేట్ చేయడానికి చేశాడు అతను ఎవరో నాకు తెలీదు. జనరల్గానే నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, కానీ మళ్ళీ ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళతో రెపో మెయింటైన్ చేస్తే నేను ఏదైనా ఆశించి వాళ్ళతోటి టచ్లో ఉంటున్నానని, వాళ్ళు ఎక్కడైతే నన్ను అపార్థం చేసుకుంటారని, పైగా పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళతో అసలే రెపో మెయింటైన్ చేయను, కొంచెం వీలున్నంత వరకు దూరంగానే ఉంటాను. వాళ్ళు ఏదైనా నువ్వు బాగా చేసావు అంటే థ్యాంక్ యూ సార్ అనేసి నేను ఏదో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వరకు తప్ప అంతకు మించి నేను రెపో మెయింటైన్ చేయను. అలాగే ఈయన కూడా మాట్లాడాడు, వదిలేశాను. తర్వాత చేబ్రోలు పోరాటం అయిపోయిన తర్వాత పెద్దాపురంలో ఇంకో కుర్రని అలాగే చెరువులో చంపేసి పారేశారు. ఇదే వైసీపీ నాయకులే. మళ్ళీ అక్కడ ఫైట్ చేశాను. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చేస్తున్నాడు, ఇళ్ల స్థలాల మీద వచ్చేస్తున్నాడు అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా 9-10 కేసులు పెట్టి అరెస్ట్ చేశాడు. నన్ను అరెస్ట్ చేసిన ఆ క్రమంలో ఇదే జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నా కేసులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, ఎఫ్ఐఆర్లు అన్నీ పట్టుకుని మొట్టమొదటిసారి ఫేస్బుక్ లైవ్లోకి వచ్చాడు. అంతకుముందు ఎప్పుడైనా అతను ఫేస్బుక్ లైవ్లో వస్తే నాకు చూపించమనండి. మొట్టమొదట అతను రాజేష్కి అన్యాయం జరిగింది, అన్ని తప్పుడు కేసులు ఇవన్నీ కావాలని పెట్టిన కేసులు కాబట్టి ఇతన్ని ఇమీడియట్గా విడుదల చేయాల్సిందిగా నేను మాజీ జడ్జిగా నేను మాట్లాడుతున్నానని అతను ఒక ఫేస్బుక్ లైవ్ పెట్టాడు. నేను అప్పటికి జైల్లో ఉన్నాను. జైల్లో ఉంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను చూడడానికి వచ్చే వాళ్ళు చెప్పారు, ఎవరు జడ్జి గారు అటన్నా మాట్లాడారు, మీకోసం మాట్లాడారు, మీ కేసులన్నీ తప్పుడు కేసులు అని చెప్పారు. అప్పుడు మహాశాన్ కుర్రోళ్ళు ఏం చేశారు, ఇగో పలానా జడ్జి అటు ఇతను జడ్జే చెప్తున్నాడు మా అన్నమే పెట్టిన అన్ని తప్పుడు కేసులని ఇతని వీడియోను బాగా వైరల్ చేశారు. అక్కడి నుంచి మన వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చాడు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజున చాలా గర్వంగా మాట్లాడి, నేను ఆ వీడియో చూపిస్తాను, నా గురించి మాట్లాడింది చాలా గర్వంగా మాట్లాడి. కానీ ఏ రోజు నేను చెప్పుకోలేదు ఇలాగా. నువ్వు నా కేసుల గురించి మాట్లాడి నువ్వు బయటకు వచ్చావయ్యా, నా కేసుల్లో మాట్లాడడం వల్లే మా కుర్రోళ్ళందరూ నిన్ను హైలైట్ చేశారయ్యా, నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు నిలబడతావు, టాలెంట్ లేకపోతే ఎంతమంది జాకులు పెట్టలేకపోయినా ఎవడో లేగడం. టాలెంట్ ఉన్నవాడికి ఎంతమంది తొక్కేద్దామన్నా లెగుతూనే ఉంటాడు. అది నేను నమ్ముతాను. కాబట్టి ఏ రోజు ఇతని గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. అయితే అలాంటి ఈ జాడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి సడన్గా వైసీపీ చేస్తున్న పోరాటాల మీద పోరాడిన ఈ వ్యక్తి ఇప్పుడు సడన్గా సాక్షి మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. కారణం ఏంటో నాకు తెలియదు. పార్టీ మారడం నేనేం తప్పంటలే, పార్టీ మారు నీ ఇష్టం. కానీ దళితులకి ఎన్ని అన్యాయాలు చేశారని అన్నాం కదా, దళితుల్ని రోడ్ల మీద కొట్టించారని నువ్వే అన్నావు, దళితుల్ని శిరోమండనాలు చేయించారని నువ్వే గోల్ చేసావు, ఇవన్నీ నువ్వే చేసి ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆ పార్టీలోకి ఎందుకు జంప్ చేయాల్సి వచ్చింది? అది కూడా ఒకవేళ ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఓకే నేను ప్రతిపక్షం వైపు ఉంటానని వెళ్ళామంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎలక్షన్ జరగక ముందే ఇతను వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇది సీఎం అవ్వాలని కోరుకున్నాను ఇది అన్నాడు. అలా అప్పుడెందుకు? ఇతనికి సొంత పార్టీ ఉంది కదా. సొంత పార్టీ ఉండగానే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకునే స్థాయికి నేనైతే ఇతను ఏదో అమ్ముడిపోయాడను లేదా వాళ్ళు ఏదో కొనేసారనో ఇలాంటి మాటలు నేను మాట్లాడను. ఎందుకంటే ఈ ఆధారాలు ఉండని మాటలవి, అవి చెప్పినా అనవసరం. అయితే ఇతన్ని నేను జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి అని ఎందుకన్నానో ఒకసారి మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మీరు ఆక్రమించుకుంటే కేసు పెట్టండి అయ్యా, వాళ్ళ మీద కేసు పెట్టండి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు, ఇమ్మీడియట్ గా వాళ్ళని వెకేట్ చేయించమని కోర్టులో కేసు వేయండి.
పోలీసులతో కేసు పెట్టండి. అంతగాని పోలీసుల సహకారంతో మీ ఎమ్మెల్యే గూండాలతోటి అనుచరులతోటి రాత్రికి రాత్రి వచ్చి గుడిసెలన్నీ తగలబెట్టి వాళ్ళందరినీ విచక్షణారహితంగా కొట్టి హాస్పిటల్ పాలు చేసి దానికి పోలీసుల పహారా కాస్తుంటే ఇలాంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి మీలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ బిడ్డలను కొట్టి చంపుతుంటే దాన్ని అంబేద్కరిజం అంటామా? జగన్మోహన్ రెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? విజయసాయి రెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? మేరకు నాగార్జున రెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? పిలిపే విశ్వరూప్ రెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? వనితారెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? మాజీ హోమ్ మినిస్టర్ సుచరితారెడ్డి మీరందరూ కూడా రెడ్డి భావజాలంతో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఓకే, సజ్జల విజయసాయి రెడ్డి అన్నాడు అది ఓకే, మేరుగు నాగార్జున రెడ్డి, వనితారెడ్డి, సుచరితారెడ్డి, విశ్వరూప్ రెడ్డి అంటే ఏంటండి? వాళ్ళందరూ రెడ్లు పుట్టారనా ఇతను ఆలోచనప్పుడు? అంటే ఎవరైనా వైసీపీలో ఉంటే వాళ్ళు రెడ్లు పుట్టారు అనేది అతని ఆలోచన. అదే కాంటెక్స్ట్లో మాట్లాడాడు అతను. మరి ఇలాంటి ఇతను మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళి సాక్షిలో కూర్చున్నాడు?